చెప్పి రక్తం వచ్చింది మీదే ఊరన్నా కరీంనగర్ ఫోటోలో చూపించింది ఎవరు ఎక్కడ ఉన్నది ఎవరు త్రయంబకేశ్వరం దర్శనం చేసుకుని రిటర్న్ నాసిక్కి స్టార్ట్ అయ్యాం. టైం 10:30 అవుతుంది. దారిలో వస్తా ఉంటే ఈ హోటల్ కనిపించింది. భయ్యా ఎగ్ ప్లేట్ పూరి నీకేం కావాలి? సాంబార్ ఇడ్లీ గట్టి కష్టం. అది కష్టం మీద టిఫిన్ తినేసి అంటే క్వాలిటీ బాగుంది కానీ టేస్ట్లే వెరైటీగా ఉండే. చట్నీకి బదులు పెరుగు చట్నీ, ఆ పెరుగు చట్నీలో కూడా షుగర్ వేసిండ్రు. ఆగ్రాలోని తాజ్మహల్ని కాపీ చేసి ఔరంగాబాద్లో పేస్ట్ చేయడంలో ప్రాబ్లం వచ్చినట్టు సౌత్ ఇండియా ఫుడ్ని పేస్ట్ చేశారు కానీ టేస్టే సరిగ్గా పేస్ట్ చేయలే. వీళ్ళు తెలుగు బోర్డులేసి తెలుగు వాళ్ళని మోసం చేస్తారు. వీళ్ళు మధ్యలో సోమేశ్వర వాటర్ ఫాల్స్ ఏదో ఉందంటే అది చూడడానికి వచ్చామన్నమాట. కాకపోతే ఫోటోలో చూపించింది ఎవరు ఎక్కడ ఉన్నది ఎవరు, కానీ అదే కాకపోతే వాటర్ అయితే పెద్దగా లేవన్నమాట. ఇది లైక్ ఇది గోదావరి నదే ఉన్నట్టుంది. చూసారా అక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా జరుగుతూ ఉన్నది. ఎట్టుందిరా? సూపర్ అచ్చా హై. అచ్చా హై? बहुत अच्छा है. ఇప్పుడే నాసిక్ సిటీలోకి ఎంటర్ అయ్యాం. ఈ మహారాష్ట్ర ఆటోలన్నీ బ్లాక్ అండ్ ఎల్లో కలర్లోనే ఉండే చూడండి. మేబీ ఆటోలన్నీ లోకల్ ట్రాన్స్పోర్ట్ కదా, ఒక్కో స్టేట్కి ఒక్కో కలర్ ఏమో. ఇదే ఫస్ట్ టైం నేను గమనించడం. ఇదంతా ఓల్డ్ నాసిక్. ఇల్లులు చూడండి అన్నీ వుడ్ హౌస్లే. ఇక్కడ తిరుగుతూ ఉంటే 1900 ఆ టైంలో ఇండియాలో ఓల్డ్ టౌన్స్ ఉంటాయి కదా, సిటీస్, అక్కడ తిరుగుతున్నట్టే ఉంది. నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇప్పుడు మనం ఓల్డ్ నాసిక్లో ఉన్న పంచవటికి వెళ్తున్నాం. ఫైనల్లీ పంచవటికి వచ్చి అన్ని తిరగడానికి ఒక ఆటో రెంట్కి తీసుకున్నాం. ఇప్పుడే మనం ఒక గైడ్ని తీసుకొని ఆటో తీసుకున్నాం అనమాట, అన్ని టెంపుల్స్ చూడడానికి. ఆ ఏడవ గుడి ఉందంట, సో ఆ గుళ్ళన్నీ ఈయన తిప్పి చూపిస్తాడంట. సో దానికి 500 తీసుకున్నాడు. 500 ఇస్తే తప్పలేదబ్బా, డీజిల్కి పోతే. ఇదంతా ఓల్డ్ నాసిక్ సిటీ. నిజంగానే 1900s ఇండియాలో తిరుగుతున్నట్టే ఉంది. ఈ సత్యజిత్ రేది పతేర్ పాంచల్ అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో బెనారస్ సిటీ ఎట్టుంటుందో అంటే ఎంత ఓల్డ్గా ఒరిజినల్ ఇండియా అని ఫీల్ వస్తుంది కదా, ఆ ఫీల్ ఉంది ఇప్పుడు. పిడకల్ పిడకల్. तो क्या भैया? लक्ष्मी नारायण टेम्पल मेन टेम्पल, इधर से कुंभ मेला स्टार्ट होता है. ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ అంట. ఇది ఇక్కడ మెయిన్ టెంపుల్. కుంభమేళా స్టార్ట్ అయింది. यहाँ से कुंभ मेले का संचालन किया जाता है. ఈ పూజారి ఏం చెప్తున్నారంటే గోదావరికి కుంభమేళా స్టార్ట్ అయ్యేది ఈ టెంపుల్ నుంచే అంట. ఆ కుంభమేళా టైంలో కాశీ నుండి హిమాలయాస్ నుంచి సాధువులు అఘోరాలు వచ్చి వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తారంట కుంభమేళా. ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత రామకుండ్లోకి వెళ్ళి అందరు స్నానాలు చేస్తారంట. మనం త్రయంబకేశ్వర్లో చెప్పుకున్నాం కదా గంగ 3 పాయలుగా విడిపోద్దని. ఆ విడిపోయిన గంగ మళ్ళీ గోదావరిలో ఈ నాసిక్లో కలుస్తుందంట. ద్వారకాధీశ మందిర్ కృష్ణ उड़ीसा से आप? ఆంధ్ర సార్. నాసిక్లో గైడ్ మనకు 12 టెంపుల్స్ చెప్పాడు. ఇది స్టార్టింగ్ టెంపుల్. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తా ఉంటే ఒక్కొక్క టెంపుల్ వస్తూ ఉంటుంది. గోయింగ్ టు సెకండ్ టెంపుల్. ఇది లక్ష్మణుడు తపస్సు చేసిన ప్రదేశం. శూర్పణఖ ముక్కు చెవులు కోస్తే చెప్పి రక్తం వచ్చింది. కోస్తే ఆమె ఇక్కడికి వచ్చి పండుకున్నది. మన లక్ష్మణుడు రావణుడు కొడుకు మేఘనాథుని చంపడానికి అడిషనల్ పవర్స్ కోసం తపస్సు చేసింది ఇక్కడేనంట. అండ్ ఇండియాలో లక్ష్మణుడికి సపరేట్ టెంపుల్ ఉండేది కూడా ఇదేనంట. తినన్నా తిని ఏం కాదు, ఏం కాదు, ఒకటే కాదు ఇద్దంట అన్న. ఆటో అన్న ప్యూర్ వర్కహాలిక్ ఉన్నట్టుండ. డ్యూటీలో ఉన్నప్పుడు ఏమీ తినే తట్టలేడు అసలు. సో గ్రేట్. ऑटो इधर रहेगा भैया, ऑटो नीचे रहेगा. ఇదేంటన్నా?
ఇది సీత అది అవి జన్మకుండలి అవి మీదే ఊరమ్మా? కరీంనగర్. ఇందాక మనం చూసింది శూర్పణఖ, అదంతా ఒక సెటప్ అంట. అంటే మనకు అర్థం కావడానికి అలా సెట్ చేశారు. మన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఇక్కడే. ఓ క్యా భయ్యా? कपिल मुनि। కపిల ముని. ये रामुडु सीतादेवी विग्रह है। रामुडु सीता के इकड़ ब्रह्मा विष्णु शिव मूल तीर्थ है, मूल कुंडम। ये अग्नि कुंडम, सीता कुंडम, सीताम्मा स्नानम చేసి ब्रह्मा विष्णु शिव ये मूल देवता साक्षालू सीताम्मा अग्नि प्रवेश स्थल रावण टेकन रावण अपहरण वेदवती माया सीता शूर्पणख रावण तंगी लक्ष्मण मूक कटली है जो ओरिजिनल टेम्पल है। 4 वर्ष में नहीं लाता है दर्शनम क्लोज आर्टिफिशियल टेम्पल ये ओरिजिनल है। ఒరిజినల్. 12 साल पुष्करालू जगह ఓకే, థ్యాంక్ యూ. కపిల ముని తపస్సు చేసి వాటర్ తెప్పించింది ఇక్కడే అంట. అందుకే దీన్ని కపిల తీర్థం అని అంటారు. ఈ కపిల తీర్థం మళ్ళీ గోదావరిలో కలుస్తుందంట. ఆ ప్లేస్ని కపిల సంగమం అంటారు. అగస్త్య మహాముని మన శ్రీరాముడు అండ్ ఫ్యామిలీకి ఇదే మీరు ఉండడానికి కంఫర్టబుల్ ప్లేసు, అంటే అన్ని సౌకర్యాలు ఉండే స్థలం ఇదే, సో ఇక్కడే ఉండండి అని చెప్తే శ్రీరాముడు వనవాసం 14 yearsలో ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడేనంట. అంటే ఆల్మోస్ట్ 1 hour 14 days ఇక్కడే ఉన్నాడంట. అండ్ ఇదే వార్ స్టార్టింగ్ పాయింట్ కూడా. ये वनवास माड़ी जगह रामा वनवास माड़ी जगह ఈయనే మన శ్రీరాముడి గురువు అగస్త్య మహాముని. ఓకే. रामा लक्ष्मण सीता पर्णशाला रामा लक्ष्मण सीता 1 year निवास किया। कहाँ से आए? आंध्र से. और किधर जाए भैया? पंचवटी जाएंगे अभी सीता अपहरण स्वयं पहुंचनी అక్కడ లేట్ అయిద్దంట. యాక్చువల్గా ఈ నాసిక్ అంతా వాల్మీకి రామాయణం అంట. భద్రాచలంలో జరిగేది తులసి రామాయణం, తులసీదాస్ రాసిండంట. सीता अपहरण प्लेस है రావణుడు సీతను కిడ్నాప్ చేసిన ప్లేస్ ఇదే. శూర్పణఖకి మన లక్ష్మణుడు ముక్కు చెవులు కోసిన తర్వాత ఆమె లంక నుండి మేఘనాథుడు ప్లస్ 14,000 మంది సైన్యాన్ని యుద్ధానికి తీసుకొచ్చిందంట. ఆ యుద్ధం చూస్తే మన సీతమ్మ భయపడిపోద్దని శ్రీరాముడు ఈ గుహను దవ్వి అందులో సీతమ్మని ఉండమని చెప్పిండంట. ఈ గుహ చుట్టూ 5 మర్రి చెట్లు ఉంటాయంట. అందుకే దీన్ని పంచవటి అంటారు. వటవృక్షం అంటే సాంస్క్రిట్లో మర్రి చెట్టు. ఈ గుహ చుట్టూ 5 మర్రి చెట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాని పంచవటి అంటారు. ఈ మ్యాప్ చూస్తే అర్థమైద్ది మనకి. ఈ గ్రీన్ కలర్ ఏరియాలోనే ఇండియాలో శ్రీరాముడి వనవాస యాత్ర జరిగింది. టైం 1:40 అవుతుంది. ఈరోజు మనం భక్తిలో పడి అసలు జ్యూస్ సంగతే మర్చిపోయినాం. सर किसको? ये लो दूसरा, ये लो। మహారాష్ట్ర మసాలా సోడా. ఇదిగో అరబెట్టు. జ్యూస్ దాగి కొత్త ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యాం. नेक्स्ट किधर भैया? अभी जाएंगे पंचवटी का मेन टेम्पल है कालाराम टेम्पल है ఇదే కాలారాం టెంపుల్. ఇదే ఈ పంచవటిలో మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్లో కెమెరా అయితే అలవలేదు. ఇక్కడ రాముడు నల్లగా ఉంటాడు. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా రాముడు పాదాలను తాకుతాయంట. ఈ కాలారాం టెంపుల్ బ్యాక్ స్టోరీ ఏంటంటే రాముడు కాలారాముడిగా అవతారం ఎత్తి రాక్షసుల్ని, అంటే మేఘనాథుడు 14,000 మంది సైన్యంతో యుద్ధానికి వచ్చాడు కదా, సో వాళ్ళందరినీ చంపడం ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈయన ఇక్కడ కాలారాముడు అంటారు. ఇదే రామకుండు. గోదావరి త్రయంబకేశ్వరం నుంచి ఇక్కడికి ప్రవహిస్తుంది. దశరథుని అస్థికలు శ్రీరాముడు ఇక్కడే కలిపి స్నానం చేసిందంట. అందుకే దీన్ని రామకుండ అంటారు. దిస్ ఈస్ ద బిజియెస్ట్ స్ట్రీట్ ఆఫ్ ఓల్డ్ నాసిక్.
ఇది కపాలేశ్వర మందిర్. ఇక్కడ శివుడు వితౌట్ నంది ఉంటాడంట. ఇంకా అన్ని మెట్లు ఎక్కే ఓపిక కూడా మాకు లేదు. సో ఇక్కడి నుంచే దండం పెట్టేసుకుందాం. ఓం నమః శివాయ. అది ఛత్రపతి సూపర్ ఉండదు. ఇక్కడ వాడి అంటే నగరం ఉన్నట్టు అది. Turn right onto Mumbai-Agra National Highway. ఇంకా రిటర్న్ షిరిడీకి స్టార్ట్ అయ్యాం. ఈరోజు చాలా తిరిగేసినాం. టైం 4 అవుతుంది, ఇంకా లంచ్ కూడా చేయలేదు. మ్యాక్సిమం నాసిక్ మొత్తాన్ని కవర్ చేశాను అనుకుంటా. ఈ నాసిక్ హిస్టరీ గురించి నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే అండ్ తప్పుగా ఏమైనా చెప్పింటే కామెంట్స్లో చెప్పండి. ఇది ఇవాళ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.